జనవరి 2014 చలికాలంలో ఒక సైనికుడు మరియు అతని నమ్మకమైన స్నేహితుడు ఒక అసాధారణమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి గమ్యం లాఫాయెట్, ఇండియానా, ఆది నార్త్ కరోలినాలోని క్యాంప్ లెజ్యూన్ నుండి 800 మెనెస్ మైళ్ళల రహదారి యాత్ర. దీన్ని ఊహించండి, 2014 జనవరిలో గడ్డకట్టే రాత్రి 1 గం. ఉష్ణోగ్రతలు 0 కంటే చాలా తక్కువగా పడిపోవడంతో వాతావరణం ఎముకలను కలిచివేస్తుంది. వారు ఇండియానాపోలిస్కు దగ్గరవుతున్న కొద్దీ వారి కష్టాలు మొదలయ్యాయి. తమ కారుకు ఇంధనం ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని వారు గ్రహించారు మరియు వారు ఒంటరిగా చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ సైనికుడు కొంత ట్రక్కింగ్ పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. కాబట్టి క్రూరమైన వాతావరణం మరియు మూసివేసిన ప్రధాన రహదారులు ఉన్నప్పటికీ వారు తక్కువ ప్రయాణించే వెనుక రహదారులపై ట్రక్ స్టాప్ కోసం వెతకాలని నిర్ణయించుకున్నారు. వారి సాహసం వారిని అసాధారణమైన ప్రదేశానికి నడిపించింది, ఒక చిన్న అస్పష్టమైన ట్రక్ స్టాప్. కేవలం ఒక రహస్యమైన బ్లాకవుట్ ట్రక్కు, గుర్తించే గుర్తులు లేవు మరియు చమత్కారంతో కూడిన గాలితో ఇది వారు చూడని వాటికి భిన్నంగా ఉంది. వారి హృదయాలలో ఆశతో వారు ఇండియానాపోలిస్ చేరుకోవడానికి సరిపడా గ్యాస్ కోసం కొన్ని బక్స్ అప్పుగా ఇవ్వగల దయగల వ్యక్తిని కనుగొంటారని ఆశతో లోపలికి ప్రవేశించారు. వారు తమ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయగలిగిన తర్వాత దానిని ముందుకు చెల్లించాలని వారు ప్లాన్ చేసుకున్నారు. ట్రక్ స్టాప్ లోపల వారు వెయిట్రెస్, వంట మనిషి మరియు ఒంటరి ట్రక్ డ్రైవర్తో హాయిగా ఉండే డైనర్ను చూశారు. సైనికుడు తమ కష్టాలను పంచుకుంటూ ట్రక్ డ్రైవర్తో సంభాషణను ప్రారంభించాడు. వాళ్ళు ఆశ్చర్యపోతూ డ్రైవరు వాళ్ళకి ఒక కప్పు కాఫీ కొనిచ్చి దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. వారు తమ ప్రయాణం, వారు ఎక్కడికి వెళ్లారు మరియు వారు ఈ పురాణ రోడ్ ట్రిప్లో ఎందుకు ఉన్నారు వంటి కథనాలను పంచుకున్నారు. అప్పుడు ఒక హృదయపూర్వక దయతో డ్రైవర్ వారికి గ్యాస్ కోసం $20 ఇచ్చాడు. కృతజ్ఞతతో నిండిన సైనికుడు బయటికి పరుగెత్తాడు. వారి కారులోకి గ్యాస్ పంప్ చేసి తన కృతజ్ఞతలు తెలియజేయడానికి డైనర్ వద్దకు తిరిగి వచ్చాడు. వీలైనంత త్వరగా తిరిగి చెల్లిస్తామని డ్రైవర్కు హామీ ఇచ్చాడు. వారి మాటను నిజం చేస్తూ వారు చివరికి ఉదయం 10 గంటలకు ఇండియానాపోలిస్కు చేరుకున్నప్పుడు వారు తిరిగి భోజనశాలకు వెళ్లారు. వారు చూసినది వారిని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. యుగయుగాలుగా ఆ స్థలం విడిచిపెట్టబడినట్లుగా, మర్మమైన నల్ల ట్రక్ అదృశ్యమైనట్లుగా ఉంది. దాదాపు టైం వార్ప్ లోకి అడుగుపెట్టినట్లే. అయోమయానికి గురైన వారు సమీపంలో ఆగి ఉన్న పోలీసు అధికారిని గమనించారు. వారు అతనిని సంప్రదించి తమ వింత కథను పంచుకున్నారు. అధికారి నవ్వకుండా ఉండలేకపోయాడు మరియు ఓహ్, మీరు ముగ్గురి దెయ్యాన్ని కలుసుకున్నారు అని అతను నవ్వుతూ సమాధానం చెప్పాడు. కాబట్టి ట్రక్ స్టాప్లో ముగ్గురు మర్మమైన వ్యక్తులను ఎదుర్కొని గ్యాస్ కోసం $20 అందుకున్న ఇద్దరు సైనికుల అద్భుతమైన కథ ఇక్కడ ముగుస్తుంది. ఆపై 25 సంవత్సరాల పాటు ఆ స్థలాన్ని ఎక్కడానికి వదిలివేయబడింది. ఇది ఆ ట్రక్ స్టాప్ యొక్క రహస్యాలు మరియు అపరిచితుల యొక్క అపరిమితమైన ఔదార్యం మరొక సమయం నుండి కూడా మనల్ని ఆలోచింపజేసే కథ.